రాజకీయాల్లో పవన్ హాట్ టాపిక్ గా మారుతున్నారు. నిన్నటి వరకు ఏపీ చుట్టూ తిరిగిన సేనాని రాజకీయం ఇప్పుడు ద్రవిడ నేలలోనూ రాజుకుంది. వారాహి డిక్లరేషన్ సభలో ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు గుప్పించిన పవన్ ఇప్పుడు డిఎంకే నేతలకు టార్గెట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల సోషల్ వార్ ఎక్కడా తగ్గడలేదు. అయితే దీని వెనుక మాత్రం ఓ పొలిటికల్ స్టంట్ ఉందనే వాదన కూడా వినిపిస్తుంది. ఇంతకీ పవన్ కావాలనే అలా చేస్తున్నారా? పవన్ తో అలా చేయిస్తుంది ఎవరు? ద్రవిడ రాజకీయాలు హాట్ టాపిక్ గా పవన్ మ్యాటర్. పవన్ విషయంలో ఉనికి పడుతున్న డిఎంకేను ఇబ్బంది పెట్టేస్తున్న సేనాని. వారాహి డిక్లరేషన్ సభలో ఉదయనిధికి వార్నింగ్. పవన్ పై దృష్టి పెట్టిన డిఎంకే సోషల్ మీడియా. తమిళనాడులో బేస్ కోసం బీజేపీ ప్రయత్నాలు. పవన్ తో బీజేపీ మైలేజ్ తెచ్చుకుంటుందా? పవన్ తమిళనాడుపై ఫోకస్ చేశారంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే చెప్పవచ్చు. ఇప్పుడు తమిళనాడు అధికార పార్టీ డిఎంకే సేనాని విషయంలో ఉలిక్కి పడుతోంది. తమ రాష్ట్రానికి సంబంధం లేని రాజకీయ నేత తమను ఇబ్బందుల్లో నెడుతున్నారని తెలుసుకుని ఏం చెయ్యాలో తెలియక మరిన్ని తప్పులు చేస్తుంది డిఎంకే. డిఎంకేను మరింత ట్రాప్లోకి లాగుతున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన డిఎంకేకు బూస్ట్ ఇస్తూ ఎంజీఆర్ను పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇక అది తమిళనాడులో వైరల్గా మారిపోయింది. ఇటీవల తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించి సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని స్పష్టం చేశారు. అది హిందువులపై జరుగుతున్న దాడిగా మారుతూ ఉండడంతో డిఎంకే ఆచితూచి స్పందించింది. తాము ఎవరిని నిందించలేదని, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్ వెయిట్ అండ్ సీ అని కూడా స్పందించారు. అయితే మధురైలో పవన్ పై ఓ కేసు కూడా నమోదైంది. డిఎంకే సోషల్ మీడియా మొత్తం పవన్ పై దృష్టి పెట్టింది. కానీ ఇలా చేయటం డిఎంకేకు వేలికి అంటించుకున్న దాన్ని ముక్కుకు అంటించుకోవడం లాంటిదేని కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తమిళనాడులో ఇప్పుడు మరోసారి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పవన్ ద్వారా ఈ మాటలపై మరొకసారి చర్చకు కారణమవుతూ ఉంటే వాటిని మరింత చర్చకు పెట్టేలా డిఎంకే వ్యవహరిస్తోంది. ప్రకాష్ రాజ్ వంటి వారిని తమ కార్యక్రమాలకు పిలిపించి పవన్ పై పరోక్షంగా విమర్శలు చేయిస్తోంది. తమిళనాడులో బేస్ కోసం బీజేపీ చాలా కాలంగా హిందుత్వ జెండాను ఉపయోగిస్తోంది. కానీ ప్రయోజనం ఉండటం లేదు. ఓ మంచి సమయం కోసం చూస్తోంది. ఇప్పుడు ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా కల్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టాపిక్ డిఎంకే ఎంత పెద్దది చేసుకుంటే అంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది.